అసలు ఏం జరిగింది అంటే 50 సంవత్సరాల తర్వాత మహాకుంభంలో ఒక శాపగ్రస్త ఆలయం యొక్క తాళాలు తెరవబడ్డాయి. అయితే ఆలయం ద్వారాలు తెరిచినప్పుడు అందులో దృశ్యాలు చూసి అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రయాగ్రాజ్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. కానీ ఈసారి జరుగుతున్న కుంభమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండితుల ప్రకారం ప్రయాగ్రాజ్లో జరిగే ప్రతి 12వ కుంభమేళాను మహాకుంభమేళా అంటారు. దీని ప్రాముఖ్యత ఇతర కుంభమేళాల కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు జరుగుతుంది. కానీ ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈసారి మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముఖ్యంగా త్రివేణి సంగమం ప్రాంతంలో పవిత్ర స్నానం చేస్తారు. అలా చేయడం వల్ల పాపాలన్నీ మరియు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే మనిషి స్వర్గానికి వెళ్తాడని నమ్మకం. కాని కాలం గడుస్తున్న కొద్దీ కలియుగం కారణంగా చాలా మంది ఆలోచన శక్తి పూర్తిగా మారిపోయింది. ఈ రోజుల్లో మహాకుంభంలో పాల్గొనే చాలా మంది యువత సనాతన ధర్మాన్ని, శక్తిని ఎప్పుడూ అవమానించకూడదని తెలుసుకుంటారు. ధర్మాన్ని ఎగతాళి చేయకూడదని తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అంధవిశ్వాసం అధికమవుతుంది. కానీ ఒక విషయం ఖచ్చితంగా నిజం. అదేంటంటే మన శాస్త్రాలలో వ్రాయబడినది మనం మార్చలేము కదా, లేదా నిజం కాదు అని చెప్పలేం కూడా. నేను ఈరోజు చెప్పబోయే సంఘటన ద్వారా మీకు అర్థమవుతుంది సనాతన ధర్మం ఎంత గొప్పది అని. నేను చెప్పబోయే సంఘటన దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కావున చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సుమిత్ అనే యువకుడు ఢిల్లీ నగరానికి చెందిన వ్యక్తి. ఢిల్లీలో జన్మించిన సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఇతను అందరితో చాలా సరదాగా ఉంటాడు. అతను అందరితో మంచి హాస్యంతో మాట్లాడేవాడు. చాలా స్వేచ్ఛగా మరియు ఉల్లాసంగా ఉండేవాడు. ఈ క్రమంలో అతను దేవుడి గురించి రకరకాలుగా పుకార్లు పుట్టించి మరి అవన్నీ మూఢ నమ్మకాలని అక్కడున్న ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించేవాడు. ప్రజలను వివిధ రకాలుగా గందరగోళానికి గురి చేసేవాడు. మహాకుంభ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నప్పుడు తనకు కూడా ప్రయాగ్రాజ్ వెళ్లాలని అతనికి అనిపించింది. కానీ అతనికి సంగమంలో స్నానం చెయ్యాలని ఆసక్తి లేదు. కేవలం సన్యాసి బాబాల వీడియోలని తీసుకోవాలని, వారి ఇంటర్వ్యూలు చెయ్యాలని, ఎవరికీ తెలియని ఒక పెద్ద సత్యాన్ని వెలికి తీయాలని అతనికి కోరికగా ఉంది. కానీ ప్రయాగ్రాజ్కి ఈ విధంగా అతని ప్రయాణం అతని జీవితానికి చాలా పెద్ద ప్రమాదంగా మారుతుందని అతనికి అసలు ఊహ లేకుండా పోయింది. సుమిత్ తన కెమెరాతో ప్రయాగ్రాజ్కు బయలుదేరాడు. అక్కడ అతను ఎవరికీ తెలియని నిజాలని తెలుసుకొని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ నిజాలని బయట పెట్టాలి అని అనుకున్నాడు. కానీ ప్రయాగ్రాజ్లో ఆ విధంగా అతను వెళ్లడం అతని జీవితానికి పెద్ద ప్రమాదంగా మారుతుందని అతనికి అసలు ఊహ కూడా లేదు. సుమిత్ తన కెమెరాతో ప్రయాగ్రాజ్కు చేరుకున్నాడు. మహాకుంభం సమయంలో అక్కడ ఉన్న కోట్లలో ప్రజలు సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. వారిని చూసి సుమిత్ కూడా సంగమంలో స్నానం చేశాడు. అప్పుడు అక్కడ అతనికి ఒక సన్యాసి మహారాజు కనిపించారు. వారు గత 12 సంవత్సరాలుగా ఒక చేతిని పైకి ఉంచి ఉన్నారు. అయితే సుమిత్ ఆ బాబాను ఇంటర్వ్యూ చేయడానికి చేరుకున్నప్పుడు అక్కడ ముందుగానే కొంతమంది యూట్యూబర్స్ అతనిని ఇంటర్వ్యూ చేసి అతనికి చాలా కోపం తెప్పించారు. అయితే కొంతసేపటి తర్వాత సుమిత్ ఆ సన్యాసిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాడు. అయితే ఆ సన్యాసి ఇతను యూట్యూబర్ అనుకొని సన్యాసి మహారాజు సుమిత్తో గొడవ పడ్డారు. ఈ సంఘటనను సుమిత్ కూడా రికార్డ్ చేశాడు.
సుమిత్తో జరిగిన ఈ సంఘటన విని మనకు ఎప్పుడూ సనాతన ధర్మాన్ని సవాలు చేయకూడదు అని అనిపిస్తుంది. మహాకుంభంలో ప్రయాగ్రాజ్లో లక్షల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల లోపల వివిధ రకాల దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ అతనికి చాలా దేవాలయాలు కనిపించాయి. మరియు అక్కడున్న దేవాలయం అన్నిట్లో ప్రజలు దర్శనం చేసుకుంటున్నారు. కానీ సుమిత్ కి మాత్రం ఆ దేవాలయాలతో సంబంధం లేదు. అతనికి ఎంతసేపు ఏదో ఒకటి కనిపెట్టాలని కోరిక మీద ఉండేవాడు. మరియు తన యూట్యూబ్ కంటెంట్ ను పెంచాలని అనుకున్నాడు. అప్పుడు అతనికి ఒక దేవాలయం గురించి తెలిసింది. అది గత 250 సంవత్సరాలుగా మూసివేయబడింది అని తెలిసింది. మహారాజు కాలంలో ఒక స్త్రీని ఈ దేవాలయంలో బలవంతంగా చంపేశారు. అంతేకాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రయాగ్రాజ్లో ఆ మందిరం మూసివేసి ఉంది. ఇది వినగానే సుమిత్ కి ఆసక్తి పెరిగింది. మరియు ఎలా అయినా ఆ గుడి గురించి అంతా తెలుసుకోవాలని అని అనుకున్నాడు. ఆ మందిరం గత 250 సంవత్సరాలుగా ఎందుకు మూసివేసి ఉందో తెలుసుకోవాలని తపన పడుతున్నాడు. దీని వెనుక ఏదైనా ఆత్మ సంబంధం ఉందా? ఈ కథను నేను నా పై ప్రాంతంలో చూపిస్తే ప్రజలు చూడటానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు అతను ఒక విషయం లేవనెత్తాడు. అంటే మనం 250 సంవత్సరాల పాత ఈ మందిరాన్ని తెరవాలి మరియు వాస్తవాన్ని అందరికీ తెలియచెయ్యాలి అని అనుకున్నాడు. అప్పుడు అతను ఢిల్లీలో ఉన్న అతని స్నేహితుల్ని మరియు అతనికి తెలిసిన కొంతమంది యూట్యూబర్స్ ని పిలిపించి అందరూ ప్రయాగ్రాజ్ ప్రాంతంలో అందరూ కలిసి ఆ గుడి ముందు నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రతి మందిరం తెరవబడే హక్కును కలిగి ఉంది మరియు ఈ మందిరంలోని దేవతలకి కూడా పూజ జరగాలి. అందరూ గట్టిగా అరుస్తున్నారు. అయితే అక్కడ ఉన్న చుట్టుపక్క ప్రజలు కూడా సుమిత్ కు మద్దతు ఇస్తున్నారు. కానీ ఆ ప్రాంతంలోని మందిర పూజారుల అభిప్రాయం ప్రకారం ఇది శాపగ్రస్త మందిరం. ఇక్కడ ఒక స్త్రీని హత్య చేశారు. అందువల్ల ఈ మందిరం ఎప్పుడూ తెరవబడలేదు. మీరు ఈ మందిరాన్ని తీయాలనుకుంటే అది పెద్ద అపశకునాన్ని సూచిస్తుంది. కానీ ఆ గుంపు బలవంతంలో 250 సంవత్సరాల తర్వాత సుమిత్ ఆ మందిరం తాళాలను పగలగొట్టాడు. అతను ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు దృశ్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆ మందిరంలో అసలు మురికి లేదు. ఎవరైనా వచ్చే రోజు మందిరాన్ని శుభ్రం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అలానే దేవుని పూజ కూడా ఎవరు చేస్తున్నారు. ఆ మందిరంలో ఒక శివలింగం ఉంది. ఆ శివలింగంపై ఒక పుష్పం ఉంచబడింది. కానీ ఎవరు ఆ పుష్పం ఉంచారు? 250 సంవత్సరాల పాత మందిరంలో ఎలా ఇంత శుభ్రత ఉందో ఎవరికీ తెలియదు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ రోజు మందిర పూజారులు అర్థం చేసుకున్నారు ఈ మందిర ద్వారాలను ఎవరు తెరిచారు అని. అయితే తెరిచిన వాళ్ళకి చాలా చెడు జరగబోతోంది అని పూజారులు చెప్పుకోసాగారు. ఇదంతా ఇలా ఉంటే సుమిత్ కి మాత్రం ఎంతసేపు ఆ గుడిలోకి ఎప్పుడు వెళతాను అని అనిపించింది. అందుకే అతను ఆ రోజు రాత్రి తన క్యాంప్ నుంచి నిశ్శబ్దంగా ప్రయాగ్ రాజ్ కి వెళ్లి ఆ మందిరం వద్ద చేరి ఆ మందిర ద్వారాలను తెరిచి లోపలికి వెళ్లాడు. అతను కెమెరా ఓపెన్ చేసి మొత్తం రికార్డు చేయడం వల్ల పెట్టాడు. అయితే అతని కెమెరా ఆన్ చేసి ముందుగా చూసినప్పుడు ఒక మహిళ శివలింగానికి పూజ చేస్తున్నట్లు చూశాడు. కానీ ఆమె కేవలం వెనుక వైపు మాత్రమే కనిపించింది. ఈ రాత్రి సమయంలో శివలింగానికి పూజ చేస్తున్న ఈమె ఎవరు? అతను ఈ మహిళ దగ్గరకు వెళ్లి, అక్క, మీరు ఎవరు? రాత్రి సమయంలో శివలింగానికి పూజ ఎందుకు చేస్తున్నారు అని అడగాలనుకున్నాడు. కానీ అంతలోనే ఆ మహిళ అదృశ్యమైంది. ఆలయం తలుపు స్వయంగా మూసుకుపోయింది. ఇప్పుడు ఆలయం లోపల నుంచి భయంకరంగా కేకలు వినిపించాయి. సుమిత్ భయపడి తలుపు గట్టిగా కొడుతున్నాడు. కానీ తలుపులు ఓపెన్ కావటం లేదు. కొంత సమయం తర్వాత తలుపు స్వయంగా తెరుచుకున్నాయి. అతను పరిగెత్తుకుంటూ తన శిబిరానికి చేరుకుని పడుకున్నాడు. అతను శరీరం కంపిస్తోంది, చెమటలు పడుతున్నాయి. ఇది ఎలా జరిగిందో అతనికి అర్థం కావటం లేదు. కానీ అతను అర్థం చేసుకున్నాడు, ఆ మహిళ హయాతి కాదని, ఆమెను ఆ ఆలయంలో చంపేశారు. అతను తన కెమెరాలో వీడియో చూడ్డానికి ప్రయత్నించాడు. కానీ ఏమీ రికార్డు కాలేదు. అతను భయపడ్డాడు. ఉదయం పండితుల దగ్గర ఈ విషయం గురించి చెప్పాడు. పండితులు చెప్పారు, మేము నీకు ముందుగానే హెచ్చరిక ఇచ్చాము, కానీ నీవు అజ్ఞాతంగా విస్మరించావు.
ఈ సంఘటనకు సంబంధించిన కథ రీనా అనే అమ్మాయి గురించి. ఆమె మహాదేవుడి భక్తురాలు. కానీ ఈ ఆలయం ఉన్నత జాతి వారికి మాత్రమే, అంటే తక్కువ జాతి వారు ఈ దేవాలయానికి రాకూడదు. కానీ రీనా అనే అమ్మాయి ప్రతిరోజు రాత్రి సమయంలో చూపచాపగా వచ్చి పూజ చేసేది. ఒక రోజు రాత్రి కొంతమంది ఉన్నత జాతి వారు ఆమెను ఆలయంలో చూసి తక్కువ జాతి వారికి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఆమెను చంపాలనుకున్నారు. ఒక రాత్రి రీనా పూజ చేస్తున్నప్పుడు ఆమె తలపై వాళ్ళు దాడి చేసి ఆమెను చంపేశారు. అందరికీ ఇది ఒక హెచ్చరికలా చూపించారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆలయంలో విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమైంది. ఆలయంలో ఉన్న ఫ్యాన్ పూజారి మీద పడింది. ఆ అమ్మాయిని కొట్టిన వ్యక్తి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించాడు. అందరూ చాలా భయపడ్డారు. దీనివల్ల ఆ ఆలయానికి రావాలంటే భయపడేవారు. చాలా రోజుల పాటు ఈ ఆలయానికి ఎవరూ రాలేదు. కనుక ఈ ఆలయాన్ని శాపగ్రస్తమైనదిగా భావించి దీన్ని శాశ్వతంగా తాళం వేసి ఉంచారు. కానీ నీవు చేసిన పొరపాటుతో ఈ తాళం మళ్లీ తెరచబడిందే అని ఆ పూజారులు సుమిత్కి చెప్పారు. అదే సమయంలో ఒక మహానుభావుడు అక్కడకు వచ్చాడు. ఆయన హిమాలయ గుహల్లో 2 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆయన తన యోగ శక్తితో చూశారు మరియు తెలుసుకున్నారు. సుమిత్, నీవు కేవలం ఒక నిమిత్త మాత్రమే. నీ ద్వారా ఈ ఆలయ ద్వారాలు తెరవడం మహాదేవుడి లీల మాత్రమే అని ఆ యోగి చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడే మహాకుంభం సమయం. ఈ సమయంలో మహాకుంభంలో దేవతలు, భూతాలు, ప్రేతాత్మలు, సాధారణ మనుషులు అందరూ పాల్గొంటారు మరియు తమ ముక్తి మార్గాన్ని నిర్ణయించుకుంటారు. ఈ సందర్భంలో ఈ ఆలయంలో ఒక అమ్మాయి హత్య చెయ్యబడింది. కానీ గత 250 సంవత్సరాలుగా ఆమె ఆత్మ ఈ ఆలయంలోనే తిరుగుతోంది. ఆ ఆత్మ ఎంత ప్రయత్నించినా ఈ ఆలయాన్ని నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే నీ వల్ల ఆమెకు ఈ మహాకుంభం నాడు ముక్తి మార్గం లభించింది. ఎంత ఆ శివుడు నీ చేత చేయించాడు. అంతేకాకుండా 250 సంవత్సరాల తర్వాత నువ్వు శాపగ్రస్త ఆలయం యొక్క శాపాన్ని తొలగించావు. ఇప్పుడు ఆ ఆత్మ యొక్క విముక్తి కోసం మార్గం ప్రారంభమైంది. ఈ మహాకుంభంలో గాలి ఆమెను తాకినా కూడా భగవంతుడు శివుడు ఆమెను విముక్తి చేస్తాడు. ఇది మనకు మాత్రమే కాకుండా అందరికీ మంచిది. ఆలయంలో మళ్లీ శుభ్రత మరియు పూజా కార్యక్రమం నిర్వహించండి. ఈ సంఘటన తర్వాత ఆ ఆలయంలో మళ్లీ పూజలు జరిగాయి మరియు మహాకుంభం యొక్క పవిత్ర సమయంలో రీనా ఆత్మకు విముక్తి లభించింది. అయితే సుమిత్ ఇవన్నీ చూశాక అతనికి దేవుడి మీద నమ్మకం వచ్చింది మరియు అతను సనాతన ధర్మం యొక్క శక్తిని తెలుసుకున్నాడు. దాని తర్వాత అతను ఎప్పటికీ భగవంతుని భక్తుడిగా మారిపోయాడు. ఎందుకంటే అతను భగవంతునికి న్యాయ వ్యవస్థను తన కళ్లతో చూసి అంచనా వేసి అద్భుతాలను ప్రత్యక్షంగా చూశాడు. ఈ కథ విన్నాక మీకు ఏమనిపించింది? కామెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.